శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశుచి శతసిధసిధమధ్యాపయంతి శ్రోచ్చిష్టాయాం సజని గళితం యా బలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు విశేషమైన రోజు, ముక్కోటాకాశి. అంటే అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ పెరుమాళ్ళు ఉత్తర ద్వారంలో గరుడ వాహనం మీద వేంచేపు చేస్తారు. ఇవాళ 26వ పాసురం. மாலே மணிவண்ணா மார்கல நீராடுவான் மேலையார் செய்வன் வேண்டுவன் கேட்டியேல் ஞானத்து எல்லாம் நடுங்க முதல்வனா பாலன்ன வண்ணத்தும் பாங்க சென்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடு எனவே சால பெரும்படை பல்லாண்டு சேப்பாடே கோல விளக்கே கோடியே விதானமே ஆடி நிலையாய అరులేలో రెంబావాయ్. ఇవాళ 26వ పాసురము. మనం ఇంకా 4 రోజుల్లో వ్రతం పూర్తి అయిపోతుంది. ఇవాటి పాశ్రంలో వ్యామోహ స్వరూపమా, స్నానం కోసం వచ్చాం మేము, మాకు నువ్వే కావాలి, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము అడుగుతున్నాం. భూమి దద్దరిల్లేట్లు నీ దగ్గరున్న పాంచజన్యము లాంటి మాకు శంఖాలు కావాలి. పర అనే ఢంక వాయిద్యం, బాగా మోగే వాయిద్యం కావాలి. పల్లాండు చెప్పేవాళ్ళు కావాలి. మంగళ దీపాలు కావాలి, ధ్వజం కావాలి, చాందిని కావాలి. ఇవన్నీ మాకు కావాలి. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, భూమి దద్దరిల్లే పాంచజన్యము సరే ఇస్తాను, పాంచజన్యం నా దగ్గర పాంచజన్యం ఇచ్చేస్తాను, పర అనే వాయిద్యం ఇచ్చేస్తాను, పల్లాండు చెప్పేవాళ్ళని నా దగ్గర ఉన్న వాళ్ళని పల్లాండు చెప్పేవాళ్ళని పంపించేస్తాను. నాకు మరి ధ్వజం కావాలి. ధ్వజం అంటే నేను గరుత్మంతుని పంపిస్తాను ధ్వజం రూపంగా అంటారు. చాందిని కావాలి అంటే చాంది శేష పాన్పుని పంపించేస్తాను అంటారు. మంగళదీపాలంటే ఎవరు మరి? అమ్మవార్లు కదా. మంగళదీపం అంటే లక్ష్మీదేవి. అట్లాగే నీలాదేవి, లక్ష్మీదేవి, భూదేవిని పంపించేస్తాను అన్నాడు. నువ్వు వటపత్ర సాయి కదా, ఇంక అన్నీ ఇచ్చేస్తా అన్నాడు. ఆయనకున్నవని అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, నువ్వే కావాలి అని అడగటానికి ఇవన్నీ అడుగుతున్నారన్నమాట. నువ్వే మాకు కావాలి స్వామి, నువ్వే మాకు కావాలి, అందుకోసం ఇవన్నీ అడుగుతున్నారు. చివరికి ఏమంటారంటే వాళ్ళు, వటపత్రి సాయి కదా, మాకు పీతాంబరం కూడా కావాలి అంటారన్నమాట. అట్లా అన్ని ఆయన్ని కోరుతారు. ఇట్లా కోరి నీ చరణు చేరుతున్నాను నాయన, మీకు ఇవన్నీ అనుగ్రహించు అని గోపికలు కోరుతున్నారు. ఆండాల్ తిరువడుగలే శరణం.